ఉద్యోగం కోసం వెతికే యువత దగ్గర రెజ్యూమ్ కనిపించటం సహజమే. కానీ ఇప్పట్నుంచి ఉద్యోగానికి వెళ్లే యువత చేతిలో మరొకటి కూడా ఉండాలి. అదే సిబిల్. సాధారణంగా ఈ పదాన్ని బ్యాంకు రుణాలు తీసుకున్నప్పుడు ఎక్కువగా వింటూ ఉంటాం. ఇప్పుడు ఇది ఉద్యోగంపై కూడా ప్రభావం చూపనుంది. ఒకవేళ మీరు కొత్త ఉద్యోగంలో చేరాలనుకుంటే మీరు చేరబోయే సంస్థ యజమాని కేవలం మీ రెజ్యూమ్ మాత్రమే కాకుండా సిబిల్ ఇచ్చే క్రెడిట్ స్కోర్ని కూడా పరిశీలిస్తారట. ఓ బ్యాంకు ఖాతాదారుడు తన ఖాతాలోని డబ్బులను ఎలా ఖర్చు పెడుతున్నాడు, రుణాలు తీసుకుంటే వాటి చెల్లింపులో పాటిస్తున్న సమయపాలన, ఇచ్చిన చెక్కులకు తగ్గట్టు నగదు నిల్వలను కొనసాగించటం తదితర ఎన్నో అంశాలపై ఆధారపడి సిబిల్ ఇచ్చే స్కోర్. ఈ క్రెడిట్ స్కోర్ ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని సూచించడమే కాకుండా ఆ వ్యక్తిలో నీతి, నిజాయితీ, విశ్వసనీయతతో బాధ్యతలు నిర్వహించే సామర్థ్యం ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు పాశ్చాత్య దేశాల్లో ఉద్యోగులను ఎంపిక చేసే కంపెనీలు నిరుద్యోగుల క్రెడిట్ స్కోర్ను పరిశీలిస్తూ ఉండగా ఇప్పుడదే ట్రెండ్ ఇండియాలోనూ మొదలైంది. ఓ ఉద్యోగిలో బాధ్యతారాహిత్యం ఎక్కువగా ఉంటే అది అతని పనితీరుపై ప్రభావం చూపి సంస్థ ప్రొడక్టివిటీని దెబ్బతీస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే ఈ తరహా ఉద్యోగ ఎంపికను కంపెనీలు మొదలుపెట్టాయట. ఇప్పటికైతే ఈ విధానం టెలికాం, బ్యాంకింగ్, బీమా, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, సెబీ వంటి కంపెనీలకు మాత్రమే పరిమితమై ఉంది. సెబీ వంటి రంగాలకు మాత్రమే పరిమితమై ఉంది. భవిష్యత్తులో ఇది అన్ని రంగాలకు విస్తరించే అవకాశం ఉంది. ఒకవేళ మెరుగైన క్రెడిట్ స్కోర్ లేకున్నా బ్యాంకు రుణాల ఎగవేతకు పాల్పడినా ఉద్యోగాలు పొందడం కష్టమవుతుంది. ఇప్పటికైనా సిబిల్పై మరింత అవగాహన పెంచుకుని క్రెడిట్ స్కోర్ని మెరుగుపరుచుకునే విధంగా ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.